అయినా హాస్యం ఆరోగ్యానికి మంచిది, అపహాస్యం ఆరోగ్యానికి హానికరం. ఒక అమ్మాయికి తెలుగు భాష అనేది అమ్మా నాన్న లాంటిది, పరభాషలు అత్తమామల్ లాంటివి. పెళ్ళయ్యాక అత్తగారింట్లో ఉండాలి కదా అని అమ్మా నాన్నని వదిలేస్తామా? లేదు కదా. తెలుగు భాష కూడా అంతే. నో మోర్ కామెంట్స్ ప్లీజ్. ఈ జనరేషన్ పిల్లలు తెలుగు భాష మీద జోకులేసేస్తున్నారు. నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు అసలు తెలుగు అంటే ఏంటో కూడా ఈ విషయం తలుచుకుంటేనే భయంగా ఉంది. తల్లిపాలు తాగి రొమ్ముపై గుద్దడం ఎంత పాపమో, మన తెలుగు భాషను కూడా అవమానించడం అంతే తప్పు. ప్లీజ్ మన తెలుగును కాపాడుకుందాం. పిల్లలైనా మీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ మన తెలుగు విలువను తరతరాలకు తెలియజేయండి. ఇది నా రిక్వెస్ట్. క్షమించండి సార్. ఇంకెప్పుడు అలా కమెంట్ చేయం. మీరు బాధపడితే పెద్దరికానికే అవమానం. ఇంకెప్పుడు తెలుగును అవమానించమని మాటిస్తున్నాం. చూసారా? ప్లీజ్ మమ్మల్ని క్షమించండి. సరే పక్కనే ఆపండి. పక్కనే మా ఊరు. భోంచేసి వెళ్దురు. అయ్యో పర్లేదు సార్. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. బాయ్ బాయ్. ప్రతిదీ నీకు కామెడీయే. ఎవరో ఏంటో తెలుసుకోకుండా అంత కామెడీ ఎందుకు బే? జబర్దస్త్ ఎఫెక్ట్. ప్రతిదీ పంచలే. మనలో ఎవ్వరికి ఏం తక్కువ లేదు, అందరికీ ఎక్కువే. అందరికీ అటకారం పళ్ళు ఎక్కువైపోయాయి. పాపం తను బాగా ఫీల్ అయ్యాడు. అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే ఇంకా తెలుగు బతికే ఉంది. అయినా జనరేషన్ విషయంలో ఈజ్ 100% కరెక్ట్. రాను రాను తెలుగు మరుగున పడిపోతుందని భయమేస్తుంది. తెలుగు గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరూ అవకాశం ఉన్నంత వరకు తెలుగులోనే మాట్లాడదాం. అవసరం ఉంటేనే అదర్ లాంగ్వేజ్ మాట్లాడదామని ఓ ప్రతిజ్ఞ చేసుకుంటే బాగుంటుంది కదా. అదేదో మనమే ప్రారంభిద్దాం. కమాన్ ప్లెడ్జ్. అవసరం ఉన్నంత వరకు తెలుగులోనే మాట్లాడుకుందాం. అవసరం ఉంటేనే అదర్ లాంగ్వేజ్ మాట్లాడదాం. వావ్. డియర్ ఫ్రెండ్స్, ఇదే మనం ఉండబోతున్న గెస్ట్ హౌస్. గెస్ట్ హౌసా? గోస్ట్ హౌస్ లా ఉంది. అయితే గోస్ట్లతో టైం పాస్ చేయొచ్చు. గోష్లతోనా? అవును, అవి మీకన్నా బెటరేగా. నైస్ ప్లేస్. ఏ ప్రాజెక్ట్ చేసుకోవడానికా? ఫస్ట్ నైట్ చేసుకుందాం అనుకున్నావా? ఏంటి ఫస్ట్ నైట్ చేసుకోవడానికా? నేను రెడీ. చూడు, నీ ఫస్ట్ నైట్ తగలయ్యా. నాకు ఇదే లాస్ట్ నైట్ లా ఉంది. ఏంటి సౌండ్స్ వస్తున్నాయి? డోర్ సౌండే. వాడు చాలా కాలం అయి ఉంటుందిగా. 2 ఆయిల్ డ్రాప్స్ వేస్తే సెట్ అయిపోతుంది. ఏ నన్ను ఏమంటావా? ఏంటి ఆయిల్ డ్రాప్స్? నీ సెలెక్షన్ సూపర్. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. నా సెలక్షన్, నా డిసిషన్ ఎప్పుడూ తప్పుండవు. మెగా రాజా మజాకా. ఎవరి రూమ్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెష్ అప్ అయ్యాక డిన్నర్ చేద్దాం. ఓకే రాజ్. వెళ్దామా సావిత్రి? పైకి వెళ్దామా? యా.